ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అయితే పార్లమెంట్ స్థాయిలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మా పార్టీ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హరీష్ రావు గారు, మిగతా పెద్దలు, మా జిల్లా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాలను విశ్లేషించుకొని భవిష్యత్తుకు ఎలా అడుగులేయాలి, భవిష్యత్తుకు ఎలా ప్రణాళిక రచించుకోవాలని ఒక 6-7 గంటలుగా చాలా చక్కటి చర్చ జరిగింది. చాలామంది నాయకులు, కార్యకర్తలు కూడా చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. పార్టీ ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా రేపు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో మనం వ్యవహరించాలి, అదే రకంగా అధికార పార్టీ ఏ రకంగా ఎలక్షన్ ముందు అబద్ధాలు మాట్లాడి కాలయాపన చేయడం కోసం ప్రతిపక్షాల పైన, మా పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే తీరును కూడా కార్యకర్తలు చాలా చర్చ జరిగింది. వారు చాలా మంచి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు వారు మేము ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బాధ్యతగా మాట్లాడాల్సిన వాళ్ళు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇక మాట అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వారి తీరు. టిఆర్ఎస్ పార్టీ జెండా, టిఆర్ఎస్ పార్టీ ఈ కండువా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా. ఏం మాట్లాడుతున్నావు, సోయి ఉండాలి కదా, నువ్వు ఎవరిని అంటున్నావో సోయి ఉండాలి కదా. ఈ జెండానే కదా ఈరోజు ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కారణం. ఈ రాష్ట్రం కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటివా? సమైక్యవాదుల సంఖ్యలు చేరి సన్నాయి నొక్కులు నొక్కి వాళ్ళ కాళ్ళ కాడ, బూట్ల కాడ నిలబడ ఫోటోలు కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అక్కడ ఉన్న నిన్ను ఒక గుర్తింపునిచ్చిన ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఈ జెండాను 100 మీటర్లు పాతావా బిడ్డ? నువ్వు కాదు, నీ తాత ముత్తాతలు వచ్చినా ఏం చేయలేరని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, నేను ఒక శాసనమండలి సభ్యుడిగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఎందుకు ఇంత ఆవేదన, ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం అంటే మాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే, 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ పార్టీ, ఈ జెండా కింద నాయకులుగా ఎదిగిన వాళ్ళం. మా నాయకుడు కేసీఆర్ గారు 2001లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, 3 రోజుల తర్వాత తెలంగాణ అడుగు పెడతా, సంగతి చూపిస్తా అంటున్నావు. వచ్చే ముందు ఒకసారి ఆలోచించి, నీకంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులను చూసింది ఈ జెండా. మేము ఇక్కడ ఢిల్లీలో చక్రం దింపుతామని అనుకున్న వాళ్ళని చూసాం. 2001లో ఏంది పరిస్థితి? మనుషులను నక్సలైట్ల పేరుతో మాయం చేస్తున్న రోజులు అవి. ఇక్కడ ముఖ్యమంత్రిగా, అక్కడ ప్రధానమంత్రి కూడా తనే నిర్ణయించే పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇవనికి భయపడలేము. ఈ జెండా ఇవనికి భయపడలేము. నువ్వెంత అసలు? వాళ్ళు నీ నాయకులు, వాళ్ళు నీ గురువు గారు ఆ రోజు ఉండే, అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఎవరికి భయపడలేము. ఇక్కడ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు మమ్మల్ని అణచడానికి ప్రయత్నం చేస్తే కూడా మేము భయపడలేదు 2001 నుంచి. నీకు ఇంకో విషయం గుర్తు చేస్తూ ఉన్నా, 2004 నుంచి 14 దాకా ఇప్పుడు నువ్వున్న పార్టీ అధికారంలో ఉండే, ఎన్నో రకాలుగా మా పార్టీని ఇబ్బంది పెట్టడానికి చూశారు. ఆనాడు మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేసినారు. అయినా మేము ఏమైనా భయపడలేదు. నువ్వు ఆ విషయాన్ని గుర్తు చేసుకో. వాళ్ళకంటే గొప్పడో కాదు నువ్వు, ఎందుకంటే నువ్వు కొంత, నేను యువకునిగా ఉన్నా, ఏది మాట్లాడినా చెల్తుంది, కొంత నేను స్పీడ్గా ఉంటాను ఆలోచన నీకు ఉండొచ్చు కాక.
ఉండాలి, తప్పలేదు. కానీ నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపో. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినట్టు, అప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడినట్టు, ముఖ్యమంత్రిగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. అతి త్వరలో మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేపు ఎలక్షన్ కోడ్ రావడం కోసం ఎదురు చూస్తూ మీరు ఆ రకంగా తొందరగా ఎలక్షన్ వస్తే బాగుందని ఆలోచన చేస్తూ మీరు ఎంక్వైరీల పేరుతో, నేను ఒకటి అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది, మా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, షాదీ ముబారక్ ఇచ్చింది. ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వెరిఫికేషన్ అయిపోయింది, అర్హులను తేల్చారు. ఈ అధికారులే కదా అప్పుడు ఉన్న వాళ్ళు కూడా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఉన్న పెన్షన్ వాళ్ళకు 4,000 5,000 ఇస్తాను, ఇవ్వు ఫస్ట్. నువ్వు కరెంటు బిల్ మాఫ్ చేస్తా అన్నావు, నీవు ఇంకో మంత్రి గారు కోమటిరెడ్డి గారు, బహుశా మీ దగ్గర కూడా సోషల్ మీడియాలో అందరి వాళ్ళు మాట్లాడి ఉన్నాయి, లేదా మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇస్తాం. అది చేయకుండా, హామీలు నెరవేర్చకుండా, ఒక హామీ నెరవేర్చి నేను మా ఊర్లో చూసిన మల్లంపేట అని ఒక విలేజ్ ఉంటుంది, గొడవ అవుతుంది, వెళ్తా ఉన్నా, గ్యాస్ బండ్ ఆటో ఉంది, చాలామంది మహిళలు చదివారు. ఏంది గొడవ అని బండి ఆపిన, చాలా పెద్ద గొడవ అవుతా ఉంది. అందరు గ్యాస్ తీసుకున్నారు, చల్ ఈ ప్రభుత్వం వచ్చినాక 500కి ఇస్తాను కదా, మేము పైసలు ఏమి ఇంత ఇస్తామని అంటున్నాడు. వాడు అంటున్నాడు గ్యాస్ వాడు, లేలేమ్మా ఇంకా మాకు రాలేదు, ఇస్తలేరు. అంటే ప్రజలకు ఏదో రకమైన ఆశ కల్పించి ఓట్లు వేయించుకొని ఈరోజు కాలయాపన కోసం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, వీరి నాటకాలు గ్రహించండి. పార్లమెంట్ ఎలక్షన్ కోసం మాత్రమే వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు 500కి ఇంటికి ఒక గ్యాస్ ఇస్తాన్నారు, ఏ రకంగా వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఏం చెప్పారు దాని ప్రకారం ఇస్తే ఎవరైనా ఆపుతున్నారా? ఈరోజు 200 యూనిట్లకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడంటే, ఆ రోజు మా ఆడపడుచుల రెక్కల కష్టం, కరెంటు బిల్లు కట్టుదాకా మీరు వచ్చిన వేస్తుంటే కట్టకండి అన్నాడు. కోమటిరెడ్డి గారు అయితే నవంబర్ నుంచే కట్టొద్దు అన్నారు. వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడింది కాదు. ఇవన్నీ ఈరోజు చేస్తే ఎవరైనా వద్దంటున్నారా? తెలంగాణ ప్రజలు వద్దంటున్నారని అడుగుతా ఉన్నాం. వారు హామీలు నెరవేర్చకుండా ఈ పార్టీని 300 మీటర్లు బొంద పెడతాం, ఆ నాయకుని కేసులు పెడతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం. అరే బాబు, చాలామంది వచ్చారు, చాలామంది పోయిండ్రు. జైళ్ళు, కేసులు, కొట్లాటలు, ఉద్యమాలు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు, కేసీఆర్ గారికి అంతకంటే కొత్త కాదు. వారు అన్నీ చూశారు. ఇందాక నేను చెప్పాను కదా, ఏక చక్రాధిపతులను చూశాడు. మేము చక్రం దింపుతాం, దేశంలో ఢిల్లీ అన్ని వాళ్ళని చూశాడు. మేము అనుకుంటే ఏదైనా చేస్తాం, 24 గంటల లోపల పెడతామని చూసినాడు. నువ్వు చాలా చిన్నవాడివి. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ ప్రభుత్వంలో పెద్దలకు హెచ్చరిస్తా ఉన్నాను, చిల్లర వ్యవహారాలు బంద్ చేయండి. ఫస్ట్ ప్రజలు మీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు, చాలా పెద్ద నమ్మకంతో మీకు ఓట్లు వేస్తారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ మీరు చెప్పినటువంటి అబద్ధాలు చాలా చెప్పారు. సరే, ప్రజలు కూడా మమ్మల్ని చాలా గొప్పగా చూసి మాకు 39 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ ఎక్కడో వీళ్ళు ఏమైనా చేస్తారేమో ఒక ఆశతో మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ హామీలు నెరవేర్చే పని చేయండి. ఫస్ట్ మమ్మల్ని బొందబెట్టడము, జైల్లో పెట్టడం తర్వాత చూద్దాం, కానీ ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఎవడైనా సరే చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం, ఇప్పటిదాకా మేము తెలుసు మీకు. వారు ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో సామెత ఉంది, ఇటుకతో కొడితే రాయితో సమాధానం చెప్పాలి. మరి మీరు అట్లా చెప్తే మేము కూడా తప్పకుండా ఇట్లానే మాట్లాడాల్సి వస్తుంది. మీ వ్యవహార శైలి మార్చుకోండి. ఫస్ట్ ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చినవనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో మీరు ఆ దృష్టి పెట్టండి. అసెంబ్లీలో హరీష్ రావు గారు అడిగారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఏమైందని. బట్టి గారు మేము అనలే అంటాడు. ఈరోజు ఒక వీడియో చూపించారు. మీరు మాట్లాడిన విషయాలే మీకు తెలియదు. అంటే ఎవడు పడతాడు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా, ఏ కాన్స్టిట్యున్సీ పోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఇష్టం వచ్చినట్టు, అధికారం వస్తా అనుకోలేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అధికారం వచ్చిన తర్వాత చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇక ఏదో రకమైన డైవర్ట్ చేయాలి, పక్కకు జరపాలి, ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కాలయాపన చేయాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, మేము చేయలేము, తప్పకుండా పార్లమెంట్ తర్వాత చేస్తామని చెప్పేసి చేతులు ఎత్తేసే కార్యక్రమాలు పెట్టుకున్నారు. తెలంగాణ సమాజం కూడా అంతా గ్రహిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మరొకసారి చెప్తా ఉన్నా,
మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో ముందుండండి. మీరు ఉండాల్సింది ముందు వరుసలో. ప్రజలకి ఏ కార్యక్రమాలు ఇది చేస్తామని చెప్పారో దాంట్లో ఉండండి. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నెరవేరుస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, పోరాడతాం. ఎంతటి వరకైనా తెగించి కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం. గతంలో కూడా ప్రతి సందర్భంలో రాష్ట్రం కోసం కావచ్చు, రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో తీసుకున్న నిర్ణయాల మీద కూడా కావచ్చు, ప్రతి విషయంలో మేము పోరాటం చేసిన వాళ్ళం, పోరాట పటిమ ఉన్న వాళ్ళం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం.